మిత్రులారా, రష్యాలో ఉన్నటువంటి లక్ష్యాలను సుదీర్ఘ క్షిపణులతో దాడి చేయాలని చెప్పేసి ఉక్రెయిన్ భావిస్తున్నటువంటి క్రమంలో భూమి మీద ఇప్పటి వరకు ఏ దేశం కూడా తయారు చేయనటువంటి అతి శక్తివంతమైన క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ప్రయాణించి లక్ష్యం పైన దాడి చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బురివేస్టని క్రూయిజ్ క్షిపణి సిద్ధమైందని చెప్పేసి రష్యా తెలిపిందనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రక్షణ వ్యవస్థ కూడా దీన్ని ఎదుర్కోలేదంట. ఈ మిసైల్ 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో 14,000 కిలోమీటర్లు ప్రయాణించి 15 గంటల పాటు గాల్లోనే ఉండగలుగుతుందంట. ఎందుకు చూడండి, శత్రువుల దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు అమెరికా నిర్మించనున్నటువంటి గోల్డెన్ డోమ్ కూడా ఈ రష్యా క్షిపణిని అడ్డుకోలేదని చెప్పి తెలుస్తుంది. అంటే ఈ విధంగా చెప్పాలంటే ఇప్పుడు రష్యా ఏదైతే ఈ మిసైల్ కనిపెట్టిందో దాన్ని కొట్టే చెయ్యి ప్రపంచంలోనే లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే 14,000 కిలోమీటర్లు బాగలుగుతుంది అంటే అది ఏం మాట్లాడాలా? కొట్టే ఏ దేశమైనా కూడా ఇంక గొలవల్లే. అది రష్యా అంటే.